భారత రాష్ట్ర సమితి పార్టీ రంగారెడ్డి జిల్లా నాయకుడు మరియు సీనియర్ నేత ఆదిపట్ల గ్రామానికి చెందిన పల్లె గోపాల్ గౌడ్ కొంగరకలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 75వ కళ్యాణ మహోత్సవాలకు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలను పల్లె గోపాల్ గౌడ్ నిర్వహించారు. అంతా సుభిక్షంగా ఉండాలని సందర్భంగా దేవదేవుని కోరుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి కోసం మరియు ఆలయ అభివృద్ధి కోసం ₹1,50,000 విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించి తన దాతృత్వాన్ని మరొకసారి పల్లె గోపాల్ గౌడ్ చాటుకోవడం జరిగింది. గత 75 సంవత్సరాలుగా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుండటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులను కూడా పల్లె గోపాల్ గౌడ్ అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొంగరకలాన్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న క్రమంలో భక్తులు ప్రముఖులు కూడా విచ్చేస్తూ ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రంగారెడ్డి జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు మరియు ఇటు ఆదిపట్ల గ్రామానికి చెందిన పల్లె గోపాల్ గౌడ్ గారు కూడా ఇచ్చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించడం కూడా జరిగింది. స్వామివారి కృప వల్ల ప్రజలకు కావచ్చు సమస్త సమాజానికి కూడా అంతా మంచి జరగాలని కూడా ఈ సందర్భంగా పల్లె గోపాల్ గౌడ్ ఆకాంక్షించడం జరిగింది. ముఖ్యంగా ఆలయ అభివృద్ధి కోసం కావచ్చు, గురుస్వామికి ఇటు దేవుడికి కావచ్చు తన వంతు వితరణగా ₹150,000 ఇస్తున్నట్టు కూడా ఆయన ఇప్పటికి ప్రకటించారు. తన వంతుగా ₹1,50,000 ఇస్తుండటం కూడా తను సంతోషిస్తున్నట్టు కూడా ప్రకటించిన గోపాల్ గౌడ్ సమీప భవిష్యత్తులో కూడా ఈ ఆలయం మరింతగా అభివృద్ధి చెందాలని, సమస్త భక్త కోటికి స్వామివారి కృప వల్ల అంతా మంచి జరగాలని కూడా ఆయన కోరుకోవడం కూడా జరిగింది. కళ్యాణ మహోత్సవం దిగ్విజయంగా కొనసాగాలని కూడా ఈ సందర్భంగా పేర్కొన్న పల్లె గోపాల్ గౌడ్ సమీప భవిష్యత్తులో కూడా ఆలయం దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలని, అదేవిధంగా దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున కూడా ఎలాంటి సహాయ కానీ ఇతర కార్యక్రమాలైనా కూడా తాను కూడా తోడ్పడతానని కూడా ఈ సందర్భంగా పల్లె గోపాల్ గౌడ్ ప్రకటించడం జరిగింది.